రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా ట్రైన్ చేస్తున్నటువంటి సివి ఆనంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని ఒక మంచి పర్సనాలిటీస్ గా అంటే సమాజంలో వీళ్ళు డిఫరెంట్ పర్సన్స్ అని ఏదైతే చూస్తారో, ఎబిలిటీ లేదని ఏదైతే అంటారో, తప్పకుండా మనలో ఉన్నటువంటి ఎబిలిటీ ఏందో మీ ద్వారా ఈ రోజు ఈ సమాజానికి చూపించడంతో పాటు క్రమశిక్షణ కూడా ఎట్లా చేస్తున్నారు, క్రమశిక్షణతో ఎలా డ్యూటీస్ కి వస్తున్నారు అనేది కూడా ఇంతకు ముందు ఆనంద్ సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా గర్వంగా అనిపించింది. మనం అనుకుంటాము డిసేబిలిటీ ఉంది లేదా వీళ్ళు పనికిరారు, వీళ్ళు ఇట్లా అట్లా అని, కానీ ప్రతి ఒక్కరిలో ఎబిలిటీ అనేది ఉంటది. అది మనం అనుకున్న రూపంలో ఉండకపోవచ్చు. వాళ్ళలో ఏమి ఎబిలిటీ ఉంటుందో దాన్ని బయటికి తీస్తే వాళ్ళు ఎంత గొప్పగా రాణించగలుగుతారు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే ఈ రోజు ఇక్కడ మాకు కనిపిస్తా ఉన్నారు. మా శాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సెక్రటరీ అనిత గారు, శైలజ గారు, మరి రాహుల్ వివిధ సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా నాకు మేడం సత్యవతి గారు తెలుసు, వారి సాహిత్యం కూడా నేను ఎక్కువ చదువుతా ఉంటా. సో మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. సో ఈ రోజు ఈ దేశంలోనే ఫస్ట్ స్టెప్ ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ను మరి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ చేసి యూనిఫామ్ ఇచ్చి గౌరవంగా సమాజంలో నిలబెట్టే విధంగా స్టెప్ తీసుకోవడం జరిగింది. మేము ఈ మధ్య కాలంలో చింతన్ శిబిర్ అని ఉదయపూర్ లో జరిగినప్పుడు వెళ్తే వాళ్ళు మొత్తం దేశంలో బెస్ట్ ఎగ్జాంపుల్, బెస్ట్ వర్క్ ఏం జరుగుతుంది తెలంగాణలో అన్నప్పుడు ట్రాన్స్జెండర్స్ కు ఇలా మరి హోమ్ గార్డ్స్ గా ట్రాఫిక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ గా నియమించి వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ ఇచ్చారు అనేది కూడా అక్కడ మమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా అంటే ఇలాంటి స్కీమ్స్ ఇంకా వేరే వేరే చోట కూడా పెట్టాలని అక్కడ నేషనల్ లెవెల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క ఉదాహరణ కూడా వారు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకా ఇందాక ఆనంద్ సార్, అదే విధంగా అనిత గారు, మేమందరం అనుకున్నది వేరే డిపార్ట్మెంట్స్ లలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఛాయిసెస్ ఏదైతే ఉందో మీకు కూడా కల్పిస్తే బాగుంటది అనేది. దాంట్లో సీఎం గారు కూడా ఇట్లా డిఫరెంట్ వాళ్ళని మరి ఈ సమాజంతో ఇంక్లూజన్ చేసి వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తే బాగుంటది అనేది వారికి కూడా స్పెషల్ గా ఇలాంటి ఆలోచన ఉంది. కాబట్టి తప్పకుండా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మీరు కూడా మన కమ్యూనిటీ ఏదైతే ఉందో ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఆత్మీయ మీటింగ్స్ పెట్టుకొని మనల్ని చులకన చేసే భావం నుంచి వీఆర్ ద బెస్ట్ అనేటట్టుగా అందరు అప్రిషియేట్ చేసినట్టుగా అది వర్క్ లో గానీ బిహేవియర్ లో గానీ కాబట్టి మేము అట్లాంటి స్కీమ్స్ కూడా ఇప్పుడు తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఒక మంచి హృదయంతో పనిచేస్తున్నటువంటి సంస్థలు, వ్యక్తులు, వ్యవస్థలు అందరం ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండదు. ఒక్కొక్కరు ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు, లేదా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిపోవచ్చు, పుట్టుకతో రావచ్చు. ఇది ఎవరు కూడా కోరి తెచ్చుకున్నది కాదు. ఒక అవయవం పనిచేయనంత మాత్రాన మిగతా మనిషి మొత్తం పనిచేయనట్టు కాదు. ఇవాళ సొసైటీలో ట్రాన్స్జెండర్స్ అంటే ఒక తక్కువ చూపు ఉండేది, కానీ ఈ రోజు మిమ్మల్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఈ రోజు మేము అవకాశాలు ఇస్తే ఎక్కడికైనా కూడా రాణించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం అనడానికి మీరు 38 మెంబర్స్ ఈ రోజు దేశంలోనే ఫస్ట్ మిమ్మల్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇంకా విస్తరిస్తాం. తప్పకుండా అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర ఈ రోజు సీఎం గారు అవకాశాలు ఉన్న ప్రతి దగ్గర మహిళా సంఘాలను ఎంకరేజ్ చేస్తున్నారు. బిజినెస్ లలో, పెట్రోల్ బంక్లలో, తర్వాత క్యాంటీన్స్ గానీ, సోలార్ గానీ, సోలార్ అంటే ఆదాని, అంబానీ అట్లాంటి పెద్ద ఇండస్ట్రియలిస్ట్లే ఉంటారు, కానీ మామూలు గ్రామీణ మహిళలకు ఇవాళ అలాంటి అవకాశాలు ఇస్తుంది. సో ఈ రోజు మిమ్మల్ని కూడా అలాంటి రోడ్ల మీద మనం అడుక్కునే పరిస్థితి కాకుండా రోడ్ల మీద నడిచే ప్రతి ఒక్కరు సిస్టమేటిక్ గా మీరు చేసే గైడెన్స్ తో వెళ్ళే రకంగా ఉండాలి. తర్వాత హాస్టల్స్ లో ఎక్కడన్నా సెక్యూరిటీ గార్డ్స్ గా, అమ్మాయిల హాస్టల్స్ లో లేదా వాచ్మెన్స్ గా ఇట్లాంటి అన్నింటిలో కూడా తీసుకోవడానికి మేము ఆ ఫైల్ మూవ్ చేస్తాం. ఎక్కువ అవకాశాలు ఇస్తాం. ఎక్కువ మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి మేము తప్పకుండా ట్రై చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్